కాపీ కొట్టడం, ఆయన పద్ధతికి ఈయన కాపీ కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య పాపం ఆకుపచ్చ కండువా పక్కన పారేసి ఆయన రాసలీలలో పాల్గొన్నారు. ఒక్కసారి ఆయన ఏ విధంగా అడ్డంగా నెల్లూరులో పోలీసులు చేసినటువంటి లాడ్జీల మీద చేసినటువంటి రైడ్లో, సాక్షాత్తు ఐపీఎస్ అధికారి అయినటువంటి డిఎస్పీ గారు చేసినటువంటి రైడ్లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడనేటువంటిది, అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడు, డిఎస్పీ ఆఫీస్కి ఏ విధంగా తీసుకొచ్చారు, డిఎస్పీ ఆఫీసులో ఆయనకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారనేటువంటిది మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక్కసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అది పాప ఆయన జూలు విప్పు దూకినటువంటి ఎల్లో సింగం అన్నమాట. ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో స్పష్టంగా ఆయన ఏ విధంగా పార్టిసిపేట్ చేశాడనేది అర్థమైంది. దానికి సంబంధించినటువంటి ఇంకొన్ని వీడియోలు కూడా చూపిస్తాం. డిఎస్పీ గారు మాట్లాడే వెర్షన్. బట్టబుర్ర ఉంది కాబట్టి స్పష్టంగా కనపడుతున్నాడు. ఏ విధంగా వాళ్ళందరి మధ్య చేతులు కట్టుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఉన్నాడు. చూసాం మొహం కనపడకుండా మాస్క్ వేసుకొని. ఆమె ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ నెక్స్ట్ చూపించినటువంటి లైవ్ వీడియోస్ అంటే ఆమె కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ముద్దాయి కింద భావించి తర్వాత ఆయన ఫోటోలు చూపిస్తాయి ఒకసారి. అన్ని మామూలుగా ఫుల్ ఫోటోలు కూడా ఉన్నాయి చూడు. మోహన్కి చేయడం పెట్టుకున్నారు. ఉంగరంతో సహా గుర్తుపట్టారు జనాలు. చేతికున్న ఏరు ఉంగరంతో సహా. ఒకసారి వెనక్కి పోయినా ఏరు చూపించు. ఆ ఉంగరంతో సహా గుర్తుపట్టారు. ముద్దాయిని చాలే ఆడెవరికి ఆ ఉంగరంతో సహా గుర్తుపట్టారు. ఉంగరం ఒకసారి చూపించారు. వీళ్ళు కూడా పాపం మీడియా వాళ్ళు కూడా ఉంగరం చూస్తారు. వ్యక్తి గుర్తుపట్టారు. ఇది మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చిన తర్వాత దాని మీద పోలీసులు అంటే డిఎస్పీ స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారిగా ఉన్నటువంటి డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి సిఐ ఒక నోట్ ఇచ్చాడు. ఇది చిట్టెం కోటేశ్వరరావు ఇచ్చినటువంటి నోట్ నేరుగా ఆయనే పెట్టాడు పోస్ట్. అక్కడ ఉన్నటువంటి సిఐ ఆయన పేరుతోనే చిన్న బజార్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు వెరిఫై చేసింది వాస్తవమే. నెల్లూరు నగరంలోని సాయిగండ్ వద్ద ఈరోజు తనిఖీలు నిర్వహించిన సమయంలో తెలుగుదేశం పార్టీ నేత రావూరు రాధాకృష్ణనాయుడు అక్కడ సమీపంలో ఉండడంతో అక్కడ లేడు లోపల సమీపంలో ఉండడంతో అక్కడికి వచ్చిన కారణాన్ని అడిగి తెలుసుకున్నామని ప్రశ్నించామన్నారు. విచారించి హాస్పిటల్ పని మీద అక్కడికి వచ్చినట్టు ఆయన తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో వెరిఫై చేశామని చిన్నబజార్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు తెలియజేశారు. విచారించిన తర్వాత హాస్పిటల్కి వచ్చినట్టు తేలడంతో పంపించి వేయడం జరిగిందన్నారు. పాపం ఆయన హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత విచారించి పంపించేశామని చెప్పారు. మరి మీరు ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తే రాధాకృష్ణ నాయుడు లాంటి వ్యక్తి హాస్పిటల్కి వస్తే మీరు రమ్మంటే పోలీస్ స్టేషన్కి వస్తాడా?
మీరు రమ్మంటే కళ్ళు చేతులు ముడుచుకున్నట్టు కూర్చుంటాడా? మీరు కౌన్సిలింగ్ చెప్తుంటే తల ఊపుతాడా? తల పైకెత్తకుండా తల దించుకుంటాడా? ఎప్పుడైతే తప్పు పనులు చేశాడో మొహానికి మాస్క్ చేసుకుని తలదించుకునే పని చేశాడు కాబట్టి తలదించుకుంటే డిఎస్పీ స్థాయి అధికారి ఒక సీఏ చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీడియా వాళ్ళు అడిగితే దానికి ఆమె చెప్పినటువంటిది, మీడియాలో ఆమె చెప్పినటువంటి విషయం ఒకసారి వినండి, నవ్వు వచ్చింది నాకు. సో అక్కడ ఒక లాజ్ ముందు రాధాకృష్ణ నాయుడు కూడా లైక్ పికప్ చేశాము. బట్ దాన్ని విచారంగా జరిగింది తర్వాత మేము వెరిఫికేషన్ చేశాము, సిడిఆర్ చేశాము, సీసీటీవీ చూసాము, ఒకసారి మాట్లాడాము, రికార్డ్ చెక్ చేసి నాకు తెలిసింది ఈ రాధాకృష్ణ నాయుడు ఈ హోమియోపతి చికిత్స కోసం అక్కడికి వచ్చాము. ఆయన దగ్గర ఆ ట్రీట్మెంట్ పేపర్ నేను అడిగాను, ట్రీట్మెంట్ పేపర్ ఇచ్చారా, ట్రీట్మెంట్ పేపర్ తర్వాత మెడిసిన్స్ చూపించారా, సో ఒకసారి నిర్దోషంగా లేరు కాబట్టి తిరిగి పంపించారు. అంటే ఆయన పాపం హోమియో వైద్యానికి వచ్చాడు, పేపర్స్ చూశారు, ట్రీట్మెంట్ చూశారు. ఏ హోమియో హాస్పిటల్కి వచ్చాడు? ఆయన ట్రీట్మెంట్ ఏదో జనాలకు చూపించలేదు, ఆయన ట్రీట్మెంట్ ఏదో మీడియాకు చూపించలేదు, ఆయన ప్రిస్క్రిప్షన్ ఏదో మీడియాకు చూపించలేదు. మీరు నేరుగా వెళ్ళి ఆయనతో పాటు ఆమెతో ఉన్నటువంటి మహిళను పట్టుకొస్తుంది. దాన్ని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉంది అనేటువంటి దానికి మరలా పాపం ఆ చెప్పడంలో కూడా అబద్ధం చెప్పిన అతికినట్టుండాలి కదా. ఒక తప్పు చెప్పి 100 తప్పులు చేశారు. ఈనాడు పేపర్లో వచ్చింది ఒక ఆర్టికల్, పోలీసు వాళ్ళు చెప్పారని రాసేది. దాంట్లో మొత్తం అంతా రాసి తెలుగుదేశం పార్టీ నాయకుడు సహా పోలీసుల అదుపులో లాడ్జిలో చీకటి కార్యకలాపాలని రాసి ఈయనేం రాశాడంటే, దాడుల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఉండడంపై చిన్న బజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావుని అడగగా ఆయన ప్రమేయం ఏమీ లేదని పరిశీలించి పంపించినట్టు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న లాడ్జీలో ఆ నాయకుడు ఉండగా స్థానిక నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చి మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మాట్లాడిన మాట వాస్తవమా? డిఎస్పీ చెప్పినట్టుగా ఆయన హోమియో చికిత్సకు వచ్చినటువంటి మాట వాస్తవమా? ఏ డాక్టర్ చూస్తున్నాడు? ఆయనకి ఏమి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఆయనకి ఏమి బాగలేకపోతే వచ్చారు? పోలీసు వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గు చేయటం అనేటువంటి విషయం మరొకటి ఉంటుందా? ఈరోజు మీరు ఈ విషయం చూస్తే పోలీసులు మాత్రమే చూశారు, మీడియా చూడలే. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక వ్యక్తిని మీరు తీసుకువెళితే ఆ వ్యక్తి తాను తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లో ఎవడైనా సరే, అనామకుడైనా సరే, అనాథైనా సరే, ఆ విధంగా మీ ముందు చేతులు కాళ్ళు ముడుచుకొని తల చూసుకొని తల ఎత్తకుండా తప్పు చేశాడు కాబట్టి మాస్క్ కట్టుకొని కూర్చుంటే ఆ వ్యక్తిని రక్షించడానికి మీరు మాట్లాడకుండా ఉన్నా బాగుండేది, వదిలేసినా బాగుండేది. ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడారనేటువంటి దానికి ఇది సమాధానం కాదా? పోలీసులంటే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలకు మీకు బాధ్యత లేదా? ఈ సమాజం పట్ల శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటే వాటిలన్నింటిని విస్మరించి ఎవరన్నా పాపం ఆ మహిళను కూడా అడిగాం, కోవూరుకు సంబంధించినటువంటి మహిళ. ఈరోజు మీరు అటువంటి మహిళను తీసుకొచ్చి పాపం అక్కడ ఇబ్బందులు పెడితే నేను అనుకున్నా ఒకవేళ ఇటువంటి కొవ్వు పట్టినటువంటి వాడిని వదిలేసాం, దాంతో పాటు ఆమె ఏదన్నా కూరగాయలకు వచ్చింది కాబట్టి ఆమెను కూడా వదిలేసామని చెప్తే బాగుండేది. కానీ మీరు అమాయకులని విద్యార్థులని ఇరికించి మీ పబ్లిసిటీ కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆహా బ్రహ్మాండంగా చేసింది డిఎస్పీ గారు అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో అసలైనటువంటి దోషులను వదిలిపెడతారా? సమాజం ఇటువంటి వాటిని హర్షిస్తుందా? మీ పంతలు చూసుకొని ఈరోజు బీఆర్ నాయుడు పరిస్థితి ఏంటి? నేను ఏదైనా చేస్తానని చెప్పి నాకు మీడియా ఉంది, నాకు ఛానల్ ఉంది, మీ అందరూ అంతు చూస్తానని చెప్పి ఒక మహిళతో ఈరోజు లోపరుచుకుని లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. రాతలేలను చూశాం. ఆ మహిళ చంద్రబాబు నాయుడుకి రాసింది, నువ్వు ముఖ్యమంత్రి కాబోతున్నావు, ఈయన నాకు చైర్మన్ అవుతారని చెప్తున్నాడు, ఇటువంటి వ్యక్తుల పట్ల నువ్వు దూరంగా ఉండండి, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు మహిళలకి, రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తే ఎంతో మంది మహిళలు బలవుతారని చెప్తే దానిని లెక్క చేయకుండా బీఆర్ నాయుడు నాకు వంతపాడుతున్నాడు, నాకు జాకీలు పెట్టి లేపుతున్నాడు, మీడియాలో నన్ను చూపిస్తున్నాడు, నా కోసం ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి అటువంటి చరిత్రహీనుడికి, బీఆర్ నాయుడు లాంటి చరిత్రహీనుడు ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఉండడానికి బీఆర్ నాయుడు అర్హుడా? అటువంటి నీచుడిని తీసుకెళ్లి
మీరు భక్తులు ఎంతో మంది కోట్లాది మంది భక్తులకి ఈరోజు కొంగు బంగారంగా ఉండేటువంటి వేడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి చైర్మన్ గా వేసి మీరు ఎన్ని మాట్లాడండి నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా దాని గురించి అసలు పట్టించుకోకుండా బిఆర్ నాయుడు విషయం అనేటువంటిది మొన్న చంద్రబాబు నాయుడు చివరికి ఆయన మనవడు పుట్టినరోజు వేడుకల్లో కూడా ఆయన కనపడ్డాడు. ఈరోజు ఏమి నేను కళంకితుంది కాదు, నేను కడిగినటువంటి ముత్యాన్ని, అసలు దాంట్లో తప్పే ఉంది రాష్ట్రాలలో చేయనటువంటి వాడు ఎవడు చేస్తా నన్ను ప్రశ్నిస్తారు అన్నట్టుగా ఆయన ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అదేవిధంగా నందికొట్కూరు ఎమ్మెల్యేని చూసాం ఈ మధ్య. మన పోలీసే కాదు రాష్ట్రం అంతా పోలీసు అదే విధంగా ఉంది. ఆయన ఒక గెస్ట్ హౌస్ లో ఉంటే అక్కడ ఉన్నటువంటి లాడ్జీలో ఉంటే వేరే వాళ్ళు అయ్యా ఇక్కడ ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకోవాల్సినటువంటి పోలీసులు ఏం చేశారంటే వచ్చి లైట్లు ఆపి చీకట్లో ఆయన పంపించేశారు. జయసూర్య ఆయన అక్కడి నుంచి పంపించి అక్కడున్న సీసీ ఫుటేజెసే కాదు, ఎదురుగా షాపులో ఎక్కడెక్కడ కారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు ఉంటాయో పోలీసుల పాపం ఎతికి ఆ ఫుటేజ్లు తీసుకెళ్లిపోయారు. సరే పాపం నోట్లో నుంచి మాట రాదనుకుంటున్నాం. కోనేటి ఆదిమూలం బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. ఆదిమూలం అసలు కోనేటి ఆదిమూలం కనుక ఏడున్నబట్టి సరిపోయింది, కానీ ఏదన్నా కానీ నీటి చిత్రాల్లో నాయకుడుగా కానీ నటిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటాడనేటువంటి విధంగా కోనేటి ఆదిమూలం వీడియోలు చూసాం. సచివేడు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఉద్యోగిని లోపరుచుకొని అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎంత అరాచకాలకు పాల్పడ్డాడో జనసేన ఎమ్మెల్యే ఆయన మీద ఒక కమిటీ వేసేశాడు. ఆ కమిటీ ఏమైందో తెలియదు, ఆయన ఏమైందో తెలియదు, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు, ఆ మహిళకి ఏమి న్యాయం చేశారో తెలియదు, ఆ మహిళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు, ఆ మహిళను బెదిరించారు, నేను చంపేస్తానని చెప్పి భయపెట్టారని చెప్పి ఆ మహిళ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. గుంటూరు ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ ఆయన వీడియో కాల్ అరవ శ్రీధర్తో పోటీ పడేటటువంటి విధంగా వీళ్ళు మన పోటీలు పెట్టారు. ఆ పోటీలు కాదు ఈ పోటీలో కానైతే అందరూ నెంబర్ 1 లో ఉండేవాడు. పాపం ఏ లేక ఆ పోటీలో అవకాశం లేదు కాబట్టి సోమిరెడ్డి పాపం కండు వేసుకుని సుబ్బయ్య వేషంలో పోయినాడు. లేకపోతే ఈ పోటీలో కానైతే నెంబర్ 1 లో ఉండేవాడు. ఆయన పోయి ఆ వీడియోలు ఆయన మామూలుగా అసహ్యమైనటువంటి వీడియోలు, అశ్లీలమైనటువంటి వీడియోలు, చివరికి కోన రవికుమార్ వేళగాని వేళల్లో ఒక పవిత్రమైనటువంటి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి కేజీవీబీ ప్రిన్సిపల్ ని వేళగాని వేళల్లో ఫోన్లు చేసి వేధించడం, బెదిరించడం, ఇవన్నీ కూడా మనం ఆడియోలు వీడియోలతో చూసాం. సరే వీళ్ళందరూ ఉంటే మేమేమని పిఆర్ కూడా మలుకున్నారు. సంజయ్ రాయని పిఏ ఆయన ఆమె ఇష్ట ప్రకారంగా ఆమె దగ్గర పనులకు వచ్చేటువంటి మహిళలను లోపరుచుకొని చేశాడు. ఈ మధ్యన చూసాం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆడున్నటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి దగ్గర ఉండేటువంటి అనుచరుడి దగ్గర ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి మొత్తం కాల్ డేటా మొత్తం రికార్డ్ చేశాడు. కాబట్టి పోలీసుల సహకారంతో కొవ్వు ఎక్కి మదం ఎక్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళని నిర్దోషులు అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఎక్కడా కూడా ఇది క్షమించరానటువంటి నేరం. మీరు మీ పై అధికారులు ఫోన్ చేస్తే తలొగ్గారా? ఎందుకంటే సోమిరెడ్డి లాంటి బఫూన్ మాటలు వింటారని నేను అనుకోను. ఎక్కడో పైనుంచి వచ్చిందా? లేదు సాక్షాత్తు ఆయనకి చంద్రబాబు నాయుడు గారితోనే నాకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్నటువంటి సంబంధాల ఫోటోలు కూడా చూపిస్తాను. చంద్రబాబు నాయుడు లోకేష్ తోనే నాకు సంబంధాలు ఉన్నాయి, నేను సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారితో ఉండే ఫోటో నేరుగా రాధాకృష్ణ నాయుడు ఆయనకున్నటువంటి సంబంధాలు. నెక్స్ట్ చూపించు లోకేష్ బాబు, నెక్స్ట్ చూపించు హోమ్ మినిస్టర్, నెక్స్ట్ చూపించు డిప్యూటీ స్పీకర్, నెక్స్ట్ చూపించు జిల్లా అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు బేదా రవిచంద్ర గారు, మన సుబ్బయ్య సరేపల్లి సుబ్బయ్య, ఇది కూడా సుబ్బయ్య సరేపల్లి సుబ్బయ్య. వీళ్ళందరితో ఉంటే మీరు ఏ కారణాలు వంగారు? ఒక అధికారి అనేటువంటి వాడు నేరుగా చూపించి బహిర్గతమైన తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతాడా? లేదనుకుంటే అధికారి మీ అధికారం చేత వాళ్ళు ఫోన్ చేసి మీ పై స్థాయి అధికారం లేదు మీరు మార్చేయండి అని చెప్తే మీరు మార్చేస్తారా? కేసులను తారుమారు చేస్తారా? ఈరోజు మీరు ఎట్లుందంటే పోలీసుల నోటి మాటతో దోషులు నిర్దోషులు అయిపోతున్నారు, నిర్దోషులు దోషులు అవుతున్నారు. ఏంలే సింపుల్, మీరు పట్టుకొని రైడ్ చేసినటువంటి దాని సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? ఆ లాఠీ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి మీకు ధైర్యం ఉంటే. లేదు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే ఆ సీసీ ఫుటేజ్లో భద్రపరచమని చెప్తాం. డిఎస్పీ గారు
అక్కడికి వెళ్ళి తనిఖీ చేసినప్పుడు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు బయటకు వచ్చారు, మీరు ఎవరెవరిని తీసుకొచ్చారు, ఏ రూమ్ లో నుంచి తీసుకొచ్చారు, ప్రతి రూమ్ లో వీడియోగ్రాఫింగ్ జరిగింది. ప్రతి రూమ్ లో ఎవరెవరు ఉన్నారో వీడియో తీసింది పోలీసు. ఆ వీడియోలు ఎక్కడున్నాయి? ఆ వీడియోలు ఎందుకు చూపించలేదు? ఆయన ఏ హాస్పిటల్లో వైద్యం చేశాడో మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే మీ నోటు మాటతో సరిపోతుందా? ప్రజలంటే లెక్కలేదా? మీడియా అంటే లెక్కలేదా? మీరు వివరాలు ఇవ్వకుండా నేను ఐపీఎస్ అధికారిని కాబట్టి నేను ఏమి చెప్పినా చెల్లుబాటు అయిపోతుందని మీ నోటుతో మీరు లేదు, ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎక్కడో హోమియో వైద్యానికి వచ్చాడంటే ఏ హోమియో వైద్యానికి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఏ డాక్టర్ని అడిగాడు, ఎక్కడ ఆ ప్రిస్క్రిప్షన్, ఏ మందులు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన ఏ మందులు ఆడుతున్నాడు, ఆయనకి ఏం బాగా లేకుండా ఉండేది, ఆయన ఏం బాగా లేకుండా లాడ్జీలో ఉన్నాడు. ఆ లాడ్జీలో ఉన్న ఎవరు? ఆయనకు మందులు ఇచ్చేటువంటి వైద్యురాలా, లేకపోతే ఆమె వైద్యం చేయించడానికి వచ్చిందా, లేకపోతే ఆమె ఎందుకుంది అక్కడ? వివరాలు చెప్పండి. మీరు రాసినటువంటి సాయి లాడ్జీకి సంబంధించినటువంటి వివరాలు నమోదు చేసినటువంటి వాళ్ళలో మేనేజర్ల పేర్లు ఉన్నాయి, అక్కడ పేరుంది, తర్వాత మహిళల పేర్లు ఉన్నాయి, ఇంకొక అతను మనుబోలుకు సంబంధించినటువంటి వాడి పేరుంది, ఇవన్నీ ఉన్నాయి. మీ పోలీసులు అక్కడ చూపించారు, మీడియా కూడా చూసింది కొన్నిటిని. మర్రా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ముదాయ కాదని చెప్పారు. నేను అడిగేది, ఇటువంటి విషయాల వల్ల జిల్లాలో పోలీసు శాఖ ఎంత మసకబారింది, ఎంత అప్రతిష్ట పాలైంది. డాబా మీద దాడులంటిరి, అక్కడ దాడులంటిరి, గంజాయి మీద దాడులంటిరి, వాటి మీద ఉక్కుపాదం అంటిరి. అంటే అసలైనటువంటి దోషులను వదిలేసి నిర్దోషులు అమాయకులు మాత్రమే మేము కేసుల్లో ఇరికిస్తామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కదా. సోమిరెడ్డి లాంటి వాడు, సోమిరెడ్డి చుట్టూ ఉండేది దొంగలు, వ్యభిచారులు, అవినీతి కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగేవాడు తప్ప ఒక్కడైనా మంచోడు అనేటువంటి వాడు పక్కన ఉన్నాడు. సర్వేపల్లిలో నేర సామ్రాజ్యం విస్తరించాడు. దాంతోపాటు ఈరోజు పోలీసుల అండదండలు సర్వేపల్లిలో ఉన్నాయి. దాని నెల్లూరు జిల్లా అంతా విస్తరించడానికి ఆయన నెల్లూరు జిల్లాలో కూడా అక్కడ ఉండడం, ఆయన వెంటనే పై అధికారులకు ఫోన్ చేయడం, అక్కడి నుంచి ఎస్పీ గారికి, అక్కడి నుంచి డిఎస్పీలకు ఫోన్లు చేయడం, వాళ్ళని వదిలేయండి అని చెప్పి మీరు వదిలేయడం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఒకసారి చూడండి. నేను చెప్తున్నా, వీళ్ళు చేసినటువంటి పొరపాటులో రైడ్ తర్వాత మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, డిఎస్పీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, దాని కింద ఒకసారి సోషల్ మీడియాలో జనాల యొక్క రియాక్షన్స్ చూడండి, వాళ్ళ కామెంట్స్ చూడండి. ఒక్క కామెంట్ అయినా, అంటే ఒక్క కామెంట్ అయినా, 100 కామెంట్లు ఉంటే ఒక్క కామెంట్ అయినా మీకు అనుకూలంగా ఉందాం చూడండి. మీరు మాట్లాడింది దేనికి పనికి వస్తున్నాయంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా వాళ్ళు ఏమి చేయలేదు, మా వాళ్ళకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు కాబట్టి మేము లాడ్జీలకు పోయినా వ్యభిచారం చేసినా కూడా పోలీసులు క్లీన్ చిట్ మమ్మల్ని కడిగిన ముత్యంలాగా బయటకు తీసుకొచ్చేసింది, ఇంకేం అవసరం లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఈ రోజు నేను అడుగుతున్నాం, ఎంతమంది మహిళల్ని, సోమిరెడ్డి అనేటువంటి వాడు, చండాలమైనటువంటి వాడు, ఎన్నోసార్లు శ్రీనివాస మహల్లో తనులు తిన్నాడు ఆడవాళ్ళ చేత. ఆ వరిగొండలో ఉన్నటువంటి పాపం ఆ డాక్టర్కి సంబంధించినటువంటి ఉదంతం పాపం ఈనాటి మీడియా మర్చిపోయింది కానీ పాత రోజుల్లో అనేక పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఏ విధంగా ఇబ్బంది పెట్టారు చెప్పాడంట. నన్ను సార్ అని పిలవద్దు, నన్ను మోహన్ అని పిలవమన్నాడంట ముద్దుగా. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి పక్కన వస్తే మీరు మీ దగ్గర పనికొచ్చే వాళ్ళని లోపరుచుకుని మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తుంటే ఈరోజు ఎంతమంది మహిళల్ని రాధాకృష్ణ నాయుడు అనేటువంటి వాడు జీవితాలను నాశనం చేశాడు, ఎంతమంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని చేశాడు. ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి ఆఫీసులో పనిచేసేటువంటి వాడు, నేను ధైర్యం ఉంటే చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా, నీ దగ్గర ఉన్నటువంటి మహేంద్ర వాహనంలో మీ ఆఫీసులో ఉండేటువంటి సిబ్బంది ఎంతమంది కార్యాలయాల్లో ఉండేటువంటి వాడిని పాపం వాళ్ళని లోపరుచుకుని వాళ్ళ అవసరాలకు వస్తే వెంకటాచలం నుంచి నెల్లూరుకి, నెల్లూరు నుంచి వెంకటాచలంకి నీ వాహనం ఎన్నిసార్లు అసాంఘిక కార్యకలాపాలకి ఈరోజు అడ్డాగా మారింది, తిరిగింది అనేటువంటిది ఒక్కసారి నువ్వు చూస్తే అర్థమవుతుంది మీకు. మీరు చూస్తే అటువంటిది మీరు ఏదేదో మాట్లాడి దానికి సంబంధించినటువంటి దానిలో పోలీసుల చేత ఈరోజు ఇంత అవసరమా? ఈరోజు రైతుల ఇబ్బందుల్లో ఉన్నాడు ఈ రైతు సంఘం నాయకుడు, ఆ రైతు వేషం సుబ్బయ్య, మీరిద్దరు కలిపి ధాన్యం కోతల్లో ఇబ్బందిగా ఉంటే వాటిని చూడకుండా ఒక ఆయనేమో పాపం లాడ్జీలు పరిశీలిస్తాడు, అక్కడ హోమియో వైద్యం చేయించుకుంటున్నాడు. ఒక ఆయనేమో హోమియో వైద్యం చేసుకున్నటువంటి వాడు బయటకు రావడానికి తొందరగా కోలుకుని బయటకు రావాలి, ఆయన జైల్లో ఉండకూడదు, ఇంకొక ఆయన తాపత్రయపడుతున్నాడు. మీ తాపత్రయం అంతా మీ వ్యక్తిగత విషయాల మీద, మీరు దొంగ పనుల మీద, మీరు చేసేటువంటి కార్యకలాపాల మీద ఉంది. బయటకు మాత్రం పైన ఒక ఆకుపచ్చ కండ వేసుకొని మేము రైతు బాంధవులం అని చెప్పుకుంటుంటే వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఏం అవసరం ఉంటే డిఎస్పీ గారు ఆఫీసులో ఉండేటువంటి సీసీ ఫుటేజ్ చేసుకొచ్చి మీడియా ముందు పెట్టమనండి, ప్రజలకు చూపించమనండి. లేడు పంపించేశామని చెప్పి రాత్రి 12 గంటల దాకా ఉన్నారు అక్కడ మీడియా వాళ్ళు, రాత్రి 12 గంటల దాకా ఉన్నారు మనుషులు. చంద్రమోహన్ రెడ్డి అందరికి ఫోన్ చేసి మీరు డిఎస్పీ ఆఫీసుకు పోండి అని చెప్పి
వాళ్ళందరినీ చుట్టుపెట్టి వాళ్ళ మధ్యలో నుంచి అతన్ని తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే సర్వేపల్లి నుంచి చీకొట్టి అవ్వడం బాలేదు ఆ టైంలో. చివరికి నెంబర్ ప్లేట్ లేనటువంటి మహేంద్ర వాహనం ఒకటి తీసుకొచ్చి బొలేరోను టీవీను దాన్ని తీసుకొచ్చి దానికి పోలీస్ వెహికల్ ఒకటి అడ్డం పెట్టి